హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు హెల్తీగా, టేస్టీగా పిల్లలకి ఇంట్లోనే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేనైతే పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసిస్తే చాలా మంచిది కదండి. బయట ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్ అన్నీ వాడుతూ ఉంటారు. అలా వాడుకోకుండా ఇలా చక్కగా ఇంట్లో చేసిస్తే వాళ్ళకి సమ్మర్‌కి ఎంజాయ్ చేస్తూ తింటారు కదా! నేనైతే ముందుగా ఒక 8 స్ట్రాబెర్రీలు తీసుకొని దానికున్న ఆకులన్నీ తీసేసి బాగా వాష్ చేసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి స్ట్రాబెర్రీ పీసెస్ అన్నీ వేసి పాలు వేయకోకుండా ఓన్లీ స్ట్రాబెర్రీస్ ఒకటి మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే పాలు వేస్తే స్మూత్గా పేస్ట్ అవ్వదండి. ఇప్పుడు అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాము. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మనం ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకి బాగా జ్యూసీగా అంతా బాగా నురుగుగా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ జ్యూస్నంతా ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తీసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను. నేను ఇందులోకి వచ్చి మనం స్ట్రాబెర్రీ ఇప్పుడు ఐస్ క్రీమ్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అవన్నీ ఇందులో గ్లాస్లోకి ఇలా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇందులోకి నేను టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసి పిల్లలకి బాగా ఇలా కలర్ఫుల్గా ఉంటాయి ఐస్ క్రీమ్ తింటారని దీంట్లో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశానండి. అలాగే కవర్ తీసుకొని గ్లాసెస్ అంతా కవర్ చేసి మనము ఇలా 2 లేయర్స్గా వేసుకొని కవర్ని ఇలా కట్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ హెల్ప్తో మనం ఇలా అంతా టైట్గా గ్లాస్ కవర్ రబ్బర్ బ్యాండ్ వేసేయండి. మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఇలా కవర్ అంతా వేసిన తర్వాత ఇలా మిడిల్లో కత్తితో ఇలా చిన్న హోల్ పెట్టుకొని ఆ స్టిక్ని ఇందులో పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అయితే మన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.